కరీంనగర్లో ఓటింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు. రైట్ వినోద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కరీంనగర్ లోక్సభ పరిధిలో 10% పోలింగ్ నమోదైంది. అలాగే పెద్దపల్లి లోక్సభ పరిధిలో మాత్రం 9% మాత్రమే నమోదైంది. అయితే ఉదయం నుంచి కూడా చల్లగా ఉండడంతో పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. అయితే వాస్తవానికి వేడి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందన్న ఉద్దేశంతో చాలా వరకు టైం పొడిగించారు. అయినప్పటికీ మధ్యాహ్నానికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఉద్దేశంతో ఓటర్లు మాత్రం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మనం ఇప్పుడు కరీంనగర్లోని సప్తగిరి కాలనీ పోలింగ్ బూత్లో ఉన్నాము. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు పురుషులు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు కూడా ఈ ఓట్లు వేయడానికి తగినన్ని సదుపాయాలు కల్పించారు. అయితే ఉదయం నుంచి కూడా చాలా చల్లగా ఉంది. నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. దీంతో ఉదయం వేళల్లోనే ఓటు వేసుకోవాలన్న ఉద్దేశంతో ఓటర్లు ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. 6:30 ప్రాంతంలోనే చాలా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం 10 గంటల ప్రాంతంలో చూస్తున్నాం, ఇంకా క్యూ పెద్ద ఎత్తునే ఉంది. అయితే కరీంనగర్ లోక్సభ పరిధిలో మాత్రం సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో మాత్రం కొంచెం తక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కేవలం 6.23% మాత్రమే నమోదైంది. అయితే కరీంనగర్లో 10.23%, అలాగే చొప్పదండిలోనూ 10% నమోదైంది. మానకొండలో కూడా 10% నమోదైంది. హుస్నాబాద్లో అత్యధికంగా 11.54 పోలింగ్ శాతం నమోదైంది. అది పెద్దపల్లి లోక్సభ పరిధిలో చూస్తే అతి తక్కువగా రామగుండం కాన్స్టిట్యున్సీలో నమోదైంది. అలాగే పెద్దపల్లిలో 9.24. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఆసక్తి చూపుతున్నారని చెప్పొచ్చు. ఓటింగ్ పట్ల చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రచారం చేశారు. అంతేకాకుండా 2-3 రోజులు సెలవులు రావడంతో పెద్ద ఎత్తున ఓటర్లు కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అలాగే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, కోరుట్ల ఈ రెండు కూడా నిజామాబాద్ పరిధిలో వస్తాయి. అక్కడ కూడా పోలింగ్ శాతం బాగానే నమోదైంది. అయితే మరోవైపు ఇటు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా పరిధిలో వస్తుంది. అయితే అక్కడ కూడా పోలింగ్ శాతం బాగా నమోదైంది. ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రతి చోట కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. ఏదన్నా ఇబ్బందులు అనుమానాలు ఉంటే తమను అడగాలని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రతి ఒక్క బూత్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి వేచి ఉంటున్నారు. అయితే ఎక్కడ కూడా కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు జరిగింది, కానీ ఆ తర్వాత వాటిని సరిచేశారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం కరీంనగర్ అటు పెద్దపల్లి లోక్సభ పరిధిలో దాదాపు 10% నమోదైంది. అయితే కొంత పెద్దపల్లి పరిధిలో చాలా తక్కువ శాతం నమోదైంది. ఎందుకంటే అందులో దాదాపు 4 కాన్స్టిట్యున్సీలో కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే అక్కడ కొంచెం తక్కువ నమోదు కావడంతో అధికారులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఆ చోట్ల ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ నుంచి కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.